హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలని ఈ వీడియో అయితే చేశానన్నమాట. యాక్చువల్గా ప్రతి ఇంట్లోనూ వాటర్ ప్యూరిఫైయర్ని వేసుకోవాలి అని అనుకుంటారు కదా. సో అలానే మేము కూడా ఈయన వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ ఫిట్ చేశాను అనమాట. సో ఈయన మాకు ఒక టెస్ట్ చేసి చూపిస్తున్నాడు. వాటర్లో pH లెవెల్స్ అయితే ఎక్కువ శాతం ఉంటే ఇలా కలర్ బ్లూ కలర్ వస్తుందని, అదే తక్కువ శాతం ఉంటే ఆరెంజ్ కలర్ వస్తుందని అదేదో ఒక చిన్న బాటిల్ తెచ్చి చూపించాడు అనమాట. సో ఆయన అయితే ఆర్ఓ ప్లస్ ఆల్కలైన్ అని చెప్పి వాటర్ ఆయన బాటిల్ తెచ్చుకొని ఆ వాటర్లో వేస్తే బ్లూ వచ్చిందనమాట. సో మేము క్యాన్ వాటర్ వాడతాము. ఆ క్యాన్ వాటర్లో ఈ లిక్విడ్ వేసినప్పుడు ఇలా yellowish-గా అయిపోయింది. సో ఇది pH లెవెల్ తక్కువ ఉంది. సో ఆయన తెచ్చిన వాటర్లో అయితే 11% ఉంది, దీంట్లో అయితే 4% ఉందన్నమాట. సో ఈయన సేల్స్ మ్యాన్ అనమాట. సో వాటర్ ప్యూరిఫైయర్స్ని ఫిట్ చేసి ఆయన, సో వాళ్ళైతే ఇలా ఈ బాటిల్లో చూడండి pH లెవెల్స్ అనమాట. సో ఇది చూపించి ట్రయల్ చేపించి ఇలా మాకైతే వాటర్ ప్యూరిఫైయర్ని సెట్ చేశాడు. సో మేమైతే మార్కెట్లో ఉన్న చాలా అన్నీ వెతికాము, లైక్ ఆక్వాగార్డ్, ఏవో స్మిత్ ఇలాంటివన్నీ చూసాము. కానీ ఈయన తెలిసిన ఆయన అని చెప్పి ఈయన దగ్గర ఉండే ప్యూరోసిస్ని ఫిట్ చేసి వెళ్ళాడనమాట ఇంట్లో. సో మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఆర్ఓ ప్లస్ యూవి ప్లస్ మినరల్ వేస్తాను అని చెప్పి మొత్తానికైతే ఫిట్ చేశాడనమాట. సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చున్నాడు. యూవి అంటే ఏంది, మినరల్ అంటే ఏంది, మన వాటర్ లెవెల్స్లో ఏది మనకు హెల్తీగా ఉంటుంది అని మొత్తం అన్నీ చెప్తూ కూర్చున్నాడు. సో తర్వాత ప్రోడక్ట్ అయితే తెచ్చి ఫిట్ చేసేసి ఇంట్లో వెళ్ళిపోయాడనమాట. సో చూడండి, ఇదైతే ప్యూరోసిస్ కంపెనీ. సో ఇది జస్ట్ నార్మల్ హాట్ వాటర్ ఏం లేదు, జస్ట్ నార్మల్ వాటర్కే ఫస్ట్ అయితే మేము ఫిట్ చేయించుకుంటున్నాం. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా ఉందండి. ఇది కెపాసిటీ వచ్చి 9 లీటర్స్ ఉంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో దీంట్లో మనకు కాపర్ కూడా వస్తుందంట, కానీ కాపర్ అనేది ఫిట్ చేసుకుంటే ఒక రోజు తర్వాత ఇంకో రోజు మొత్తం ఏదో ఫిల్టర్ క్లీన్ చేయాలన్నాడు. సో అందుకు మేము కాపర్ ఏం వద్దన్నాము. సో దీనికి ఆర్ఓ ప్లస్ యూవి మినరల్ ఫిట్ చేశాడు. సో ఇలా ఫిట్ చేసి ఆయన వెళ్ళాడు అనమాట. సో మేము వేరే బ్రాండ్ తీసుకోవాలన్నా కూడా ఈయన ఎందుకో ఇదే తీసుకోండి అని చెప్పాడు. సో పర్లేదులే, తెలిసిన వాళ్ళు ఫిట్ చేస్తున్నారు కదా అని చెప్పి మేము ఈ బ్రాండ్కే వెళ్ళాము. కానీ లుక్ వైజ్ కూడా ఇది చాలా బాగా అనిపించింది. సో మనకి వాటర్ ప్యూరిఫైయర్ ఇంట్లోనే ఉండడం వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో బయట మనం వాటర్ క్యాన్స్ తెచ్చుకునేటప్పుడు వాళ్ళు ఎలా ప్యూరిఫై చేస్తారో అవేమీ మనకు తెలీదు. మేబీ కెమికల్స్ కూడా కలిపేస్తుంటారనమాట. సో ఒక్కొక్కసారి చూడండి, క్యాన్ వాటర్లో కూడా ఒక్కరోజు ఉన్న టేస్ట్ ఇంకో రోజు బోర్ వాటర్ లాగా, ఒకరోజు మినరల్ వాటర్ లాగా అలా టేస్ట్ వేరియేషన్స్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే ఒక్కోసారి సరిగ్గా ప్యూరిఫై చేయకపోవడం వల్ల కావచ్చు, అది ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు మనం ఎలా హోటల్ ఫుడ్ హెల్తీ కాదనుకుంటాము, సేమ్ వాటర్ కూడా అలాగే. సో ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ఎలా హెల్తీనో, సో ఇంట్లో మనం ప్యూరిఫైయర్ పెట్టుకోవడం వల్ల హెల్త్కి అనేది మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న వాటర్ని ప్యూరిఫై చేసుకొని తాగడం అనేది చాలా మంచిది. సో అలా అనుకొని మేము ఇది ఫిట్ చూపించుకున్నాం అనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. నాకైతే చాలా నచ్చింది. కలర్ కూడా మ్యాట్ గ్రే అనమాట. ఇది బాగా అనిపించింది మాకు. సో ఇది లైట్ వెయిట్ ఉంది, మనకు ఈజీగా ఇన్స్టాలేషన్ అవుతుంది. యూసేజ్ కూడా జస్ట్ మనం ఒక 10 minutes ఆన్ చేస్తే చాలు, ట్యాంక్ అయితే 9 లీటర్స్ ఫుల్ అయిపోతుంది. సో చాలా బాగా అనిపించింది.
సో వాటర్ టేస్ట్ కూడా ఏం వేరియేషన్ అనిపించలేదండి, చాలా బాగుంది. సో కొన్ని ప్యూరిఫైయర్స్ అయితే వాటర్ అసలు బోర్ వాటర్ తాగినట్టు అనిపిస్తుంది. సో ఇదైతే మనం మినరల్ వేపించుకున్నాం కాబట్టి ఆర్ఓ ప్లస్ యూవి అన్నీ ఉన్నాయి కాబట్టి సో నీళ్ళు అనేది టేస్ట్ వస్తుంది. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎప్పుడైనా నీళ్ళు టేస్ట్ లేకపోతే అవి మంచి వాటర్ అంట. ఇది ఫిట్ చేసి ఆయనే చెప్పాడు. సో ఇప్పుడున్న జనరేషన్లో అయితే నీళ్ళు కూడా టేస్ట్ ఉండాలని కోరుకుంటాము. బట్ హెల్తీ ఏదైతే అది ఫాలో అయితే మంచిదండి. సో ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.